హిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. 2 వారాలుగా మేము ఆడము ఇండియాతో ఎలాంటి మ్యాచ్ అని చెప్పేసి భీష్మించు కూర్చొని రాత్రికి రాత్రి ప్లేట్ మార్చేసి మేము ఆడతాం, ఇప్పుడు మేము క్రికెట్ మ్యాచ్ ఆడతాము, కానీ మీ కంట్రీలో కాదు, మా కంట్రీలో కాదు, ఈ 2 కంట్రీస్ కాకుండా ఇంకొక థర్డ్ కంట్రీలో ఆడదాం అని చెప్పేసి కొలంబో వేదికగా ఫిబ్రవరి 15th ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. కానీ దానికి 3 షరతులు పెట్టారు మన పాకిస్తాన్ టీం. అసలు ఈ డ్రామా అంతా ఏంటి, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అండ్ ఆ పిచ్ ఎలాంటిది, మన వాళ్ళ లైనప్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది, మనం మాట్లాడుకోవడం కాదు, ఒక క్రికెట్ అనలిస్ట్ తో మాట్లాడదాం. సో వీ హ్యావ్ సుధీర్ మహావతి గారు విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. సార్ నమస్కారం. నమస్తే మహేష్ గారు. యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని కొంతమంది ప్రకారం 15th కే శివరాత్రి అంటే పండుగ రోజే మ్యాచ్ ఆడేలాగా ఉన్నారు ఇద్దరు. ఆ రోజు మన వాళ్ళు శివతాండవం ఆడతారేమో సార్. అబ్సల్యూట్లీ అలా కావాలని కోరుదాం మనం డెఫినెట్లీ. సో సార్, భారత్ పాకిస్తాన్కి వెళ్ళదు, పాకిస్తాన్ ఇక్కడికి రానంటుంది. అసలు క్రికెట్ కంటే పాలిటిక్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ మ్యాచ్ లో అసలు కిక్ మిస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకటి దీన్ని ఎలా చూడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ అటువంటి నిర్ణయం తీసుకోవడమే రిడిక్యులస్ డెసిషన్ అండి రియల్ గా. అంటే బంగ్లాదేశ్ కు సపోర్ట్ చేశారంటే ఇట్స్ ఓకే, సాఫ్ట్ కార్నర్ ఉండవచ్చు వాళ్ళకు. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ వెళ్ళి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కంట్రీ మధ్యలో సిచ్యువేషన్ బాగాలేకున్నా కానీ వెళ్ళారు, ఆడారు అండ్ అట్లా ఉండవచ్చు. దాన్ని మనం కాదనలేము. ఒక కంట్రీకి సపోర్ట్ చేయవచ్చు, ఒక ఓటింగ్ వేస్తుంటారు, దాన్ని మనం కాదనలేము. లెట్స్ నాట్ క్రిటిసైజ్ దెమ్. యాక్చువల్లీ దాన్ని క్రిటిసైజ్ చేయకూడదు. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ రియల్ గా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ ఇండియాకు రాకుండా పుల్అవుట్ చేయడం తోటి వాళ్ళే నష్టపోయినారు. ఇప్పుడు వాళ్ళకు అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఫస్ట్ ఏంటంటే శ్రీలంకలో ఆడకపోవడానికి కారణాలు, బలమైన కారణాలు ఏం కనబడలేదు మహేష్ మీకు. సెక్యూరిటీ పరంగా ఏం ప్రాబ్లం ఉంది, ఇదేమన్నా 96 ఇన్సిడెంట్ ఏమైనా అయిందా, వేరే కంట్రీస్ రాకుండా ఉన్నాయా? అన్ని కంట్రీస్ తోటి అక్కడనే ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్ ఆడారు, ఈ రోజు అమెరికా ఆడబోతున్నారు, తర్వాత ఇండియా తోటి నెక్స్ట్ ఆడతారు వాళ్ళు అసలు. సో ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండనప్పుడు పాకిస్తాన్ రియల్ గా చెప్పాలంటే, పాకిస్తాన్ క్రికెట్ శ్రీలంకలో ఆడడానికి భయపడాలి. ఎందుకంటే బట్ 2009 ఇన్సిడెంట్ తర్వాత అన్ని కూడా సర్దుకుపోయాయి కదా, అన్ని మర్చిపోయినారు. బికాస్ పబ్లిక్ మెంబరీ షార్ట్ అని కూడా గవర్నమెంట్స్ కూడా ఇట్లా ఎవ్రీబడి ఈజ్ అగైన్స్ టెర్రరిస్ట్. ఎవరైనా కానీ, ఏ కంట్రీ అయినా కానీ టెర్రరిస్ట్లను రియల్ గా చెప్పాలంటే ఓపెన్ గా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. 2009 లో అటువంటి ఇన్సిడెంట్ అయినా కానీ ఇద్దరు కంట్రీ మధ్యలో శ్రీలంక వాజ్ ద ఫస్ట్ కంట్రీ యాక్చువల్లీ పాకిస్తాన్ కు వెళ్ళింది. ఒక 10 years తర్వాత మళ్ళీ ఆడారు. సో అంత శ్రీలంక గవర్నమెంట్ కూడా వాళ్ళకు అద్భుతంగా మీకు ఫెసిలిటీస్ ఇస్తామని, సెక్యూరిటీ ఇస్తామన్నప్పుడు ఇండియా తోటి ఆడా అని వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్, రెడిక్యులస్ గా కనబడింది అసలు. దానికి మళ్ళీ వాళ్ళే లొంగాల్సి వచ్చింది. దట్స్ ఇట్, ఇంకేం లేదు అసలు. ఇదంతా ఏంటంటే ఒక బిట్ ఆఫ్ డ్రామా. దానికి ఎన్నో కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని డిమాండ్స్ ఐసీసీ ముందు పెట్టి వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ ఐసీసీ చేస్తారు అన్నటువంటి దాంట్లో పెట్టారు. కానీ ఐసీసీ లొంగే ఛాన్సే లేదు అసలు. యాక్చువల్గా రియల్ గానే వాళ్ళు ఒకవేళ బాగా మొండిగా ఉండి, ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు టైం కూడా తక్కువ ఉంది కనుక వాళ్ళు ఆడని పరిస్థితి ఏర్పడినట్లయితే దే వుడ్ హావ్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి అసలు. యాక్చువల్గా వాళ్ళకు ఫినాన్షియల్ గా కానివ్వండి, తర్వాత మిగతా విషయాల్లో చాలా చాలా ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే బట్ నాకెందుకు అనిపించిందంటే, ఇది అంతా కూడా ఒక చిన్న డ్రామా వాళ్ళు చేశారు, మ్యాచ్ కొనసాగుతుందని చెప్పి. సూర్యకుమార్ యాదవ్ 3-4 days క్రితమే మహేష్ ఒక హింట్ ఇచ్చాడు. ఏమందంటే అవర్ టికెట్స్ హావ్ బీన్ బుక్డ్, వీఆర్ గోయింగ్ అన్నాడు. ఎప్పుడైతే అతడు స్వయంగా కెప్టెన్ అన్నాడో నాకు అనిపించింది ఈ డ్రామా త్వరలోనే ఎండ్ అయిపోతుంది. ఒక ట్రైపార్టైట్ మీటింగ్ పెడతారు డెఫినెట్ గా, అది నామినల్ గా పెట్టాల్సిందే. అందులో బంగ్లాదేశ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారంటే, బికాస్ బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పుల్అవుట్ చేసింది, అండ్ అట్లా కాకుండా పాకిస్తాన్ సపోర్ట్ బంగ్లాదేశ్ కి చేసింది కనుక వాళ్ళను కూడా మీటింగ్ లో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అసలు. సో ఆ డిమాండ్ కలిసి ఇదంతా నేను అనుకుంటాను బంగ్లాదేశ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్స్ కూడా కొంచెం ఇక్కడ కలిసినట్టుగా అనిపించింది కొన్ని డిమాండ్స్ కొరకు. సో బట్ ఐసీసీ అన్నిట్లలో లొంగలేదు. బట్ బంగ్లాదేశ్ కు ఫైన్ వేయకుండా వాళ్ళని తప్పించడం, అదొకటి రియల్ గా చెప్పాలంటే దట్స్ ఎ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే గతంలో కొన్ని కంట్రీస్ కు ఫైన్ వేసినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఐసీసీ. అండ్ ఆ విషయంలో బంగ్లాదేశ్ షుడ్ బి వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు ఇండియాలో ఆడకపోవడానికి, వరల్డ్ కప్ ఆడకపోవడానికి వాళ్ళు ఇష్టపడకపోయినా కానీ ఐ థింక్ వాళ్ళు తప్పించుకున్నారని చెప్పాలి రియల్ గా చెప్పాలంటే ఫైన్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేది, ఇండియాలో ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళకు. పాకిస్తాన్ ఆడింది 2011లో ఆడారు, సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు. 23లో వచ్చారు, ఆడారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా? ఇండియన్ స్పెక్టేటర్స్ ఏమైనా వాళ్ళు నష్టం చేకూర్చారా? ఏది చేకూర్చారు? బికాస్ ఇండియాలో అటువంటి గుణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి లేదు. మనం రియల్ గా చెప్పాలంటే ఇండియన్స్ ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, మళ్ళీ మనం ఆతిథ్యం ఇస్తుంటాం, మనం ప్రేమిస్తుంటాం అసలు. యాక్చువల్గా అది ఇండియన్స్ ఉన్నటువంటి గుణం. అది అంటే మన కల్చర్ లో అట్లా అందరం కూడా అట్లా అవుతుంది. అంటే మనం క్షమించే గుణం ఉంది ఇండియన్స్ కు రియల్ గా చెప్పాలంటే అబ్సల్యూట్లీ. సో దాన్ని వాళ్ళు కొంచెం లీనియంట్ గా తీసుకొని కొంచెం ఏదో చేద్దాం అనుకోవడం అనేది ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ అండి. సో
ఎమోషన్ పరంగా, సెంటిమెంట్ పరంగా ఇండియా పాక్ మ్యాచ్ అంటే మనకు అది ఆ కిక్ వేరు, ఆ హై వేరు. సో ఎలాగన్నా గెలుస్తాం అన్న దీంట్లో మనం ఉంటాం, అలాగే ఆడతాం కూడా. సో ఈసారి మనం ఇద్దరితో ఆడబోతున్నాం. మీరు ఒక సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్గా అండ్ కామెంటేటర్గా మీరు చెప్పండి, లైక్ బీసీసీఐ తనకున్న ఆర్థిక బలంతోనో, లైక్ ఐసీసీని శాసిస్తుందని, దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ ఏమన్నా అణగారిపోతుందన్న వాదనలో వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చెప్తున్నారు కదా, అందులో ఏమన్నా నిజం ఉందంటారా? నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాను మీకు మహేష్. అసలు యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇండియన్స్ ఉన్నటువంటి ఒక మంచి గుణం విషయం మనం మాట్లాడుకున్నాం. అవును సార్. బీసీసీఐ అందరినీ సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ ఎవరినైనా కానీ అసలు యాక్చువల్ గా నష్టపడుతూ వస్తూ వచ్చింది. బీసీసీఐ అఫ్ కోర్స్ ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ దానిగా తయారు కావడానికి కూడా ఎంత కష్టపడాల్సి వచ్చింది చెప్పండి. 70s లో ఎటువంటి సిచ్యువేషన్ ఉండే, 60s లో ఎట్లా ఉండే, ఎంత కష్టపడ్డారు అడ్వర్టైజర్స్ కొరకు, స్పాన్సర్స్ కొరకు. క్రికెటర్స్ కూడా 25 రూపాయలకు రంజీ ట్రాఫీ ఆడినటువంటి రోజులు లేవా? అంటే అవును సార్. అంటే మొదటి నుంచి కూడా నల్లిరి పైన నడకలాగానే కొనసాగిందా బీసీసీఐ యొక్క అడ్మినిస్ట్రేషన్ చెప్పండి? లేదు. దే హ్యాడ్ టు వర్క్ వెరీ హార్డ్ ప్రతి ఒక్క దాని విషయంలో. కానీ ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, ఒక యునైటెడ్ గా ఉండి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎదుర్కొని దానికి అఫ్ కోర్స్ బీసీసీఐ ఇలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ గా కావడానికి ప్లేయర్స్ ను మనం మెచ్చుకోలేం. ప్లేయర్స్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్సెస్ రియల్ గా 70s లో అద్భుతంగా పర్ఫామ్ చేయడం. 70s లో ఎప్పుడైతే ఇండియన్స్ బయటికి వెళ్ళి కూడా విక్టరీ సాధించారో, ఇంగ్లాండ్ ఓడించడం ఓవర్లో, వెస్టిండీస్ లో ఓడించడం అజిత్ వాడేకర్ క్యాప్టెన్సీలో, ఆ తర్వాత గవాస్కర్, విశ్వనాథ్, వెంకసర్కర్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం ఆ పర్టికులర్ ఏరాలో. తర్వాత కపిల్ దేవ్ వచ్చిన తర్వాత మరింత మారిపోయింది. 83లో వరల్డ్ కప్ గెలవడం, ఇంగ్లాండ్ లో ఫస్ట్ 3 వరల్డ్ కప్స్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇండియాకు ఫస్ట్ వరల్డ్ కప్ రావడం. సో ఇవన్నీ విషయాలు కూడా నేను అనుకుంటాను బీసీసీఐ నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు సిన్సియర్ ఎఫర్ట్స్, తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదండి అసలు ఏ విషయంలో కూడా. మీకు గవర్నమెంట్ విషయంలో కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉందంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు సెక్యూరిటీ పరంగా కానీ ఏ విషయంలో. సో బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పదండి. వాళ్ళు ప్రతి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ప్రతిసారి కూడా మనం మ్యాచ్ ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, 100 రన్లు కాగానే 100 కిట్స్ అంటున్నారు, 50 రన్స్ కాగానే 50 కిట్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేయడం లేదా? అందరికి చెందాలి అని చెప్పి, అసలు యాక్చువల్గా ఫెసిలిటీస్ అందరికి ఉండాలి అని చెప్పి. అంటే ఒక విరాట్ కోహ్లీ లాగా బ్యాట్ పట్టుకొని నేను కూడా ఆడాలి, నాకు అటువంటి బ్యాట్ కావాలని కోరుకుంటే దే ఆర్ గివింగ్ ఇట్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇవ్వటం లేదా? చిన్న స్కూల్స్ కి ఇస్తున్నారు, చిన్న ఆర్గనైజేషన్స్ కి ఇస్తున్నారు. సో బీసీసీఐ ఫండింగ్ ద్వారానే కదా ఇప్పుడు ఐసీసీ పాకిస్తాన్కి ఎక్కడి నుంచి మనీ వస్తుంది? ఐసీసీ ఇస్తుంది కదా. బీసీసీఐకి ఏం ఐసీసీ ఇవ్వటం లేదు కదా. ఇదంతా కూడా బీసీసీఐనే చేస్తుంది కదా అసలు. సో అంత మంచి ఉదాత్త గుణం ఉండి ముందు నడిపించడంలో బీసీసీఐ ఎప్పుడు ముందుంటది కానీ ఎప్పుడు వెనుకకుండదు. సో వాళ్ళు చేసే పనులన్నింటినీ కూడా అబ్సల్యూట్లీ మనం అప్రిషియేట్ చేయాల్సింది. దాని కొరకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అండ్ వాళ్ళు బీసీసీఐ కోరేది ఏదైనా కానీ సక్రమంగా, సాఫీగా, సజావుగా కొనసాగాలి అని కోరుతుంటారు. అదే కావాలి అండ్ అదే నడిపించేందుకు ముందుకు వెళ్తున్నారు. పాకిస్తాన్తో మేము ఆడమని ఎప్పుడు అనలేదు కదా. ఏషియా కప్లు ఆడలేదా? ఛాంపియన్స్ ట్రాఫీలో ఆడలేదా? ఆడారు కదా. అండ్ పాకిస్తాన్ కూడా అండర్-19 వరల్డ్ కప్ తర్వాత దానికంటే ముందే డెసిషన్ తీసుకున్నారు. మరి అండర్-19 వరల్డ్ కప్ లో లాస్ట్ లీగ్ మ్యాచ్ ఎందుకు ఆడారు చెప్పండి అసలు? యాక్చువల్గా దే షుడ్ హావ్ ప్లేడ్ దట్ ఆల్సో యాక్చువల్లీ. ఎందుకు ఆడాల్సి వచ్చింది వాళ్ళకు? ఒక చిన్న హోప్ కనబడింది. మేబీ ఇండియాను ఒక బెటర్ రన్ రేట్ తోడించినట్లయితే మళ్ళీ మేము సెమీఫైనల్లో వెళ్ళవచ్చు అన్నటువంటి ఒక అది కూడా కలిగింది. సో నేనేమంటానంటే ఇదంతా నాటకం కూడా వాళ్ళు ఆడింది రెడిక్యులస్ అండి. అబ్సల్యూట్లీ వాళ్ళు చేసేది లేకుండే. ఎందుకంటే చివరికి మళ్ళీ ఎటు ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా తిప్పి అక్కడికి చూపాల్సినటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఒక వాళ్ళని వాళ్ళు హ్యూమిలియేట్ చేసుకున్నట్టుగా అనిపించింది అసలు రియల్ గా చెప్పాలంటే. వాళ్ళు చేసేది లేకుంటే ఇట్స్ ఓకే అదంతా మర్చిపోదాం మనం. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మహేష్, మ్యాచ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ సూర్యకుమార్ అయితే 3 రోజుల కిందటే చెప్పాడు మా టికెట్స్ బుక్ అయినాయని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక ఇండియన్స్ కూడా వెళ్లే వాళ్ళు కూడా ఆల్రెడీ బుక్ చేసుకుంటా ఉంటారు. ఫ్యాన్స్ వెళ్లే వాళ్ళు పాకిస్తాన్ నుంచి వస్తారు, తర్వాత ఇండియా నుంచి వస్తారు. సో మ్యాచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ శివరాత్రి. అండ్ ఆ రోజు మనందరం కూడా జస్ట్ ఆ బ్యాటిల్ ఎంజాయ్ చేద్దాం. దట్స్ ఇట్. శ్రీలంక కదా సార్. సార్ నాకు క్వశ్చన్ ఉంది, దానికన్నా ముందు వాళ్ళు పెట్టిన 3 షరతులు ఏంటి సార్ ఇప్పుడు చెప్పండి? 3 షరతులలో ఒకటి ఏంటంటే ఈ బైలేటరల్ సిరీస్ విషయం ఒకటి. అండ్ వాళ్ళకు మరింత ఫండింగ్ కావాలని చెప్పి, ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్స్ కూడా ఎక్కువగా ఉండాలని చెప్పి. బట్ ఐసీసీ టోర్నమెంట్ లో 2031 కంటే ముందు బంగ్లాదేశ్ కి అయితే ఒకటి ఐసీసీ టోర్నమెంట్ ఏదో ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఫైన్ వేయకుండా. అండ్ వాళ్ళకు ఫైన్ ఎందుకు వేయలేదంటే ఇట్స్ ఓకే వాళ్ళ సెక్యూరిటీ కారణం పరంగానే వాళ్ళు ఆడకపోవడానికి ఇష్టపడ్డారు కనుక దాన్ని కొంచెం లీనియెంట్ గానే చూసి అసలు ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇండియా, పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్ మధ్యలో ఒక ట్రై సిరీస్ ఉండాలి. తర్వాత బైలేటరల్ సిరీస్లు కొన్నిసార్లు బైలేటరల్ సిరీస్లు జరగటం లేదు కదా ఇండియా పాకిస్తాన్ మధ్యలో. సో వాటి కొరకు, ఎందుకంటే అవి జరిగినట్లయితే డెఫినెట్లీ
రకరకాలుగా వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మనం బెనిఫిట్ అవుతాం. సో అది కంటిన్యూ కావాలంటే వాళ్ళు రియల్ గా చెప్పాలంటే వాళ్ళ యొక్క రియల్ ఉద్దేశం ఏంటంటే క్రికెట్ రిలేషన్స్ ఇండియా తోటి కంటిన్యూ చేయాలి, ఇండియా పాకిస్తాన్ రావాలి, పాకిస్తాన్ ఇండియాకు వెళ్ళాలి, మ్యాచ్లు జరగాలి అన్నటువంటి ఒక క్లియర్ ఇంటెన్షన్ వాళ్ళది కనబడింది. అంటే లోపల పాపం తడపడాయించడం అంటాం కదా, వాళ్ళు అసలు యాక్చువల్గా రియల్ గా పాపం అనుకుంటున్నారు. అందులో తప్పేం లేదండి. ప్లేయర్స్ మధ్యలో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు అవును చూడండి సార్. గవర్నమెంట్ అంతా అగెనిస్ట్ గా ఉన్నప్పటికీ కూడా మీకు వసీం అక్రమ్ కానీ షోయబ్ అఖ్తర్ కానీ ఇండియాకి అగెనిస్ట్ గా లేకుంటే మాట్లాడడానికి మీకు కనబడిందా? కొంతమంది ఎవరో ఇద్దరు ఉన్నారు, సాయిద్ అఫ్రీద్ లాంటి ఉంటారు, ఉండరు అని కాదు, ప్రతి దాంట్లో కూడా చెడు. బట్ మాక్సిమం ప్లేయర్స్ కూడా దీన్ని అపోజ్ చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలి, క్రికెట్ జరగాలి, స్పోర్ట్స్ పాలిటిక్స్ మధ్యలో ఇటువంటి ఉండకూడదని చెప్పి అంటూ వచ్చారు. కానీ నోబడీ ఎంకరేజ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో బైలెటరల్ సిరీస్ ఒకటి, అండ్ రెమ్యునరేషన్ హైక్ ఒకటి, అండ్ యా, ప్లేయర్స్ మధ్యలో సత్సంబంధాలు నెలకొల్పడానికి షేక్ హ్యాండ్ ఉండాలని చెప్పేసి కూడా అన్నారు. దాట్స్ ఓకేనండి. అదంతా జరుగుతుంటది, ఆటోమేటిక్ గా జరుగుతుంది, అది అయిపోతుందిలేండి, దాని విషయంలో ఏం ప్రాబ్లం లేదు. నేను అనుకుంటాను ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో అవన్నీ మర్చిపోతారు ఇండియన్స్ కూడా, పబ్లిక్ అవును మెమరీ సార్, కూడా ట్రూ. షార్ట్, దాంట్లో తప్పలేదు. మన ఇండియన్ అవన్నీ పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చండి. షేక్ హ్యాండ్ అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు నేను కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తే, కొంతమందికి ఇవ్వదు. దట్స్ మై పర్సనల్ దిస్ థింగ్ అండి. అసలు దాన్ని మీరు పర్సనల్ దాంట్లో ఎప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ కాకూడదు. ఇప్పుడు క్రికెటర్స్ లో కూడా కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు, నమస్తే పెట్టే వాళ్ళు. మన కల్చర్ నమస్తే అంటారు, నమస్తే పెడతాం, తప్పే ఉంది అసలు యాక్చువల్గా. హగ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా, మనం మనం against కూడా ఎక్స్పెక్ట్ వచ్చు చేసేది కదా. కూడా నమస్తే కదా సార్ అప్పుడు మనం. సో తప్పేం లేదు. మేబీ అవన్నీ పెద్ద కాకపోవచ్చు, అవన్నీ కూడా కొంచెం చిన్న చిన్నవే కానీ, బట్ రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ విషయంలో మనం అందరం హ్యాపీగా ఉండాలి, బికాస్ ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ బ్యాటిల్, దట్స్ ఇట్. ఓకే సార్, నేను నా క్వశ్చన్ అడగడానికి ముందు ఈ మూడ్ ని ప్లేస్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఇద్దరు కెప్టెన్ల మధ్య ఒక యుద్ధంలో ఉండేది కదా సార్, ఇప్పటికే ఉంది కాదనట్లేదు. కానీ ఇప్పుడు మన ప్లేయర్స్ వాళ్ళతో నవ్వుతూ సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు. ఈ ఫ్రెండ్లీ క్రికెట్ నేచర్ అయితే ఉందో దీనివల్ల ఆ పాత అగ్రెషన్ పోయిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. యాజ్ క్రికెట్ అనలిస్ట్, లైక్ స్పోర్ట్స్మెన్షిప్ ఉండాలా, అగ్రెషన్ ఉండాలా వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే రియల్ గా చెప్పాలంటే వాళ్ళు కొంచెం యా అంటే ఒక కమ్యూనిటీ ఎందుకు, దానికి కారణం ఏమైపోయిందంటే ఇప్పుడు అందరూ కూడా కలిసి అంటే ఒక పాకిస్తాన్ తో పక్కకు పెట్టినట్లయితే, ఇప్పుడు చూడండి మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా చూడండి, ఆ, ఇప్పుడు మొన్న స్మృతి మందాన జమీమాన్ చూసుకున్నాం మనం ఎగ్జాంపుల్. ఇద్దరు కూడా అపోజిషన్ క్యాప్టెన్సే కదా, ఢిల్లీకి ఈమె కెప్టెన్ గా ఉంది, ఆమె ఆర్సీబీ కెప్టెన్ గా ఉంది. మ్యాచ్ అయినంత వరకు మీరు అన్నట్టుగా ఆ సీరియస్నెస్ గా ఉంటే, ఆ మ్యాచ్ అయిన తర్వాత కూడా కొంచెం ఉండదని కాదు, మళ్ళీ ఇమీడియట్ గా వచ్చి వాళ్ళు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకోలేదా? వాట్ స్ట్రాంగ్ అయింది అంటే స్పిరిట్. అంటే నేనేమంటానంటే గేమ్ ను గేమ్ లాగానే చూడాలి. గేమ్ లో పెద్ద సంబడి లూజర్స్ సంబడి విన్స్. యాక్చువల్లీ ఇప్పుడు 15th మ్యాచ్ లో ఇండియానే గెలుస్తుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఉంది, అందరికి ఉంది, గెలవాలని కోరుకుంటాం. ఈవెన్ పాకిస్తాన్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ. ఉంటది ఏదైనా సంథింగ్ జరిగి పాకిస్తాన్ మంచి పర్ఫార్మెన్స్ ఇండియా కంటే కనబరిచి వాళ్ళు గెలిచినట్లయితే వి షుడ్ అప్రిషియేట్ దట్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170, 180 కొట్టి ఇండియాని కొంచెం కష్టపెట్టి 130 కాల్ ఓడించారు. పాకిస్తాన్ బౌలర్స్ నిజంగానే చక్కగా బౌలింగ్ చేశారు, గెలిచారని అనడంలో తప్పే ఉంటుంది అసలు. యాక్చువల్గా వి షుడ్ అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ. అంటే మనం కూడా స్పోర్ట్ ను స్పోర్ట్ లాగానే చూడాలి. దట్ ఈస్ మై ఫీలింగ్ అండి. దాన్ని టూ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ చేయకుండా let us ఎంజాయ్ ద గేమ్, దట్స్ ఇట్ యాక్చువల్లీ. లెట్ us ఎంజాయ్ ద గేమ్. ఆ కమ్యూనిటీ ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అసలు. సో ఈ ఎందుకు శివరాత్రి ఎందుకు గ్రడ్జెస్ డెవలప్ చేసుకోవాలి? ఎందుకు మీ మీద నాకు గ్రడ్జ్ ఉండాలి చెప్పండి అసలు. యాక్చువల్గా నా మీద మీకెందుకు గ్రడ్జ్ ఉండాలి? వి ఆల్ షుడ్ బి హ్యాపీ, అంతే కదా. అందరం హ్యాపీగా ఉండాలి, అందరం నవ్వుకుంటూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగకుండా ఉండాలి. ఈవెన్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా ఎండి అసలు యాక్చువల్గా కంట్రీస్ అన్ని కూడా కలిసి మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రపంచంలో ఏర్పడినట్లయితే అంతకంటే కావాల్సింది ఏంటండి? మీరు ఓపెన్ గా మూవ్ కాగలుగుతారు. ఇప్పుడు గతంలో ఎలా ఉండేది అసలు యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో? రియల్ గా చెప్పాలంటే ఎక్కడికైనా పోతే అరే నక్సలైట్స్ ఉంటారా, ఆ ఏరియా పోతామా భయం అని ఉండదు, టెర్రరిస్టులు ఉంటారు. ఇప్పుడు అంటే ఏం లేదు కదా. అదంతే, అందరు కూడా రియల్ గా చెప్పాలంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి అందరు కూడా కలిసిమెలిసి ఉండడానికే ఇష్టపడుతున్నారండి ఎవరైనా కానీ. ఆ ఆ ఫీలింగ్ వచ్చింది రియల్ గా చెప్పాలంటే. అంటే అన్ని మర్చిపోయి మనం కలిసిమెలిసి ఉండడంలోనే, కలిసి ఉంటే కలదు సుఖం ఉన్న దాంట్లోనే అందరు వెళ్తున్నారు. అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ హ్యాపెనింగ్ అండి. లెట్స్ జస్ట్ దాన్ని ఎంబ్రేజ్ చేద్దాం, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని సాల్వ్ అయ్యి ఈ టెర్రరిస్టులు లేకుండా, భయం లేకుండా ఉన్నట్లయితే ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటండి ప్రపంచానికి అసలు యాక్చువల్గా? బాగుంది సార్ ఊహ. యుఎన్ రాజ్యాలని కోరేది ఏంది అసలు యాక్చువల్గా? ఒక కంట్రీకి ఇప్పుడు ఏదో ఎంకరేజ్ చేస్తుంటారు కానీ వాళ్ళకి అందరు కోరేది కూడా సంఘటన మీద శక్తి అన్నట్టు అందరూ యునైటెడ్ గా ఉండాలనే కోరుతారు కదా. రియల్ గా చెప్పాలంటే హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అండి. అండ్ అటువంటి వాతావరణం రియల్ గానే కంట్రీ మధ్యలో ఏర్పడినట్టయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మీరు సుధీర్ మహారాజ్ మాట్లాడట్లేదు, రేలంగి మావయ్య లాగా మాట్లాడుతున్నారు మీరు. నో రియల్ అండి. బికాస్ ఎందుకండి ఇవన్నీ కొట్లాటలు, ఈ టెర్రరిస్ట్ ఎందుకు? హ్యాపీగా ఉన్నంత వరకు
ఒక ఎప్పుడు ఉన్నంతలో కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ మూమెంట్ మనకి ఏమవుతుందో తెలియదు. హ్యాపీగా ఉందాం అసలు హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకు కొట్లాడుకోవాలి? ఆ గ్రెడ్జెస్ ఎందుకు? చెయ్యిద్దాం, చేయి తీసుకుందాం, తప్పే లేదు అసలు. ఐ థింక్ లెట్స్ ఆల్ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయడంలో మీడియా కూడా ఒక బిగ్ రోల్ ప్లే చేయాలని నేను కోరుతూ ఉంటాను. ఎందుకంటే మీడియా రోల్ కూడా కొంచెం కొన్ని విషయాలలో నేను ఐఎమ్ నాట్ హ్యాపీ యాక్చువల్లీ. నేను కొంచెం ప్రొవోక్ చేసేటటువంటి మీడియాస్ కొన్ని ఉన్నాయి. అట్లా చేయకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం మీడియా చేసినట్లయితే కూడా నథింగ్ బెటర్ దాన్ దట్ అండి. సార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా ఇవన్నీ పక్కన పెడదాం సార్. విల్ గో టు కొలంబోకి వెళ్ళిపోదాం కాసేపు. ఒక 4 days ముందే అడ్వాన్స్గా వెళ్ళిపోదాం. సో పిచ్ ఎలా ఉండబోతుంది, అది ఎలాంటి పిచ్, ఏం చేస్తే బాగుంటుంది మీకు ఇప్పుడు యాజ్ అనలిస్ట్, లైక్ ఆల్రెడీ ఒక పిక్చర్ వచ్చేసి ఉండొచ్చు. సో ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఐ థింక్ మహేష్, ఇప్పటివరకు చూసినట్లయితే శ్రీలంకలో మీకు కంపారిటివ్లీ స్లోవర్ వికెట్స్ ఉంటాయి. మీకు డెఫినెట్లీ స్పిన్నర్స్ విల్ ప్లే బిగ్గర్ రోల్. ఆ రోజు వికెట్ ఎలా ఉంటుందో తెలియదు. బికాస్ సడన్ గా మీకు శ్రీలంకలో ఈ రోజు యుఎస్ఏ మ్యాచ్ కూడా కొంచెం వర్షం పడే ఛాన్స్, క్లౌడ్స్ ఉంటాయి, ఉంటుంటాయి అక్కడ అసలు యాక్చువల్గా. అంటే మంచి సీజన్ లో కూడా మీకు క్లౌడ్స్ ఉంటుంటాయి అప్పుడప్పుడు. అన్సీజనల్ రెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సముద్ర తీరాల్లో ఉంటాయి కనుక. బట్ అక్కడ ఇండియన్ వికెట్స్ తోటి కంపేర్ చేసినట్లయితే కొంచెం స్లోగానే ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్ పాకిస్తాన్ తీసుకున్నా కానీ, మీరు నిన్న జరిగినటువంటి ఐర్లాండ్ మ్యాచ్ తీసుకున్నా కానీ, ఐ థింక్ న్యూజిలాండ్ అది కొంచెం మనకు ఏమనిపించిందంటే వికెట్స్ అంత ఫాస్ట్ గా కనబడలేదు. సో ఇప్పుడు యుఎస్ఏ పాకిస్తాన్ మ్యాచ్ కూడా నేను అనుకుంటాను స్లోగానే ఉండవచ్చు. ఎందుకంటే కొలంబోలో పల్లెకెళ్ళారు 2 places లోనే మ్యాచెస్ జరుగుతున్నాయి ఓవరాల్ గా సెమీఫైనల్ ఫైనల్ వరకు అక్కడ. సో అక్కడ స్పిన్నర్స్ రోల్ బిగ్గర్ గా ఉండవచ్చు. సో దాంతో నాకు ఏమనిపిస్తుందంటే కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ యొక్క రోల్ బిగ్గర్ గా ఉండవచ్చు. వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ మేబీ అంత సక్సెస్ సాధిస్తాడో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే బాల్ స్లోగా టర్న్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా సక్సెస్ సాధిస్తుంటారు. సో ఒక పేసర్ ను తగ్గించి నేను అనుకుంటాను ఇండియా విల్ గో ఫర్ అన్ ఎక్స్ట్రా స్పిన్నర్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీంలో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. షాదాబ్ ఈస్ రియల్లీ డూయింగ్ అ గుడ్ జాబ్. ఫస్ట్ మ్యాచ్ లో వికెట్ తీసుకోకుండా కానీ 4 tight overs వేశారు. తర్వాత అబ్రార్, తర్వాత వాళ్ళకు అయూబ్ అని చెప్పి మనకు ఓపెనర్ బ్యాటర్ బౌలింగ్ కూడా చేయగలుగుతారు. వాళ్ళకి కప్లం ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు పార్ట్ టైం స్పిన్నర్స్ ఉన్నారు. సో స్పిన్నర్స్ రోల్ ఐ థింక్ స్లో బౌలర్స్ రోల్ కొంచెం బిగ్గర్ గానే ఉంటుందని అనిపిస్తుంది. అక్కడ అంత మీకు 250 లాగా 260 లాగా స్కోర్ చేసేటటువంటి ఛాన్స్ మనం ఇప్పుడు అగైన్స్ న్యూజిలాండ్ తిరువనంతపురంలో 270, 260 అట్లా ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకు. బికాస్ బౌలర్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ హెల్ప్ ఆన్ ఫ్రమ్ ద వికెట్స్. ఓకే సార్, ఇప్పుడు ఒకప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే గట్టి పోటే ఉండేది. కానీ ఇప్పుడు లైక్ నెదర్లాండ్స్, ఐర్లాండ్ లాంటి అలాంటి జట్లతో ఆడినట్టు ఈజీగా గెలిచేస్తున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఒక రకమైన ఒత్తిడికి లోనవుతుంటారు మన టీం. అదేమన్నా టెక్నికల్ ప్రాబ్లమా, లేకపోతే మానసిక స్థైర్యంలో ఏమన్నా మార్పులు కస్టమైజేషన్స్ చేయాలా, లేకపోతే ఏమంటారు? వాట్ యు థింక్? ఐ డోంట్ థింక్ సో. రీసెంట్ గా జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియన్ కప్ బ్యాటిల్స్ లో అలా కనబడలేదు. ఈవెన్ అండర్-19 వాళ్ళు కూడా చూసాం కదా, పాకిస్తాన్ అగెన్స్ట్ ఏషియా కప్ లో ఓడిపోయినా కానీ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, ఓడించారు. అంత పెద్ద మనకేం కనబడలేదు. యా, అంటే ఆ టెన్షన్, ప్రెషర్, అబ్సర్వ్ డెఫినెట్లీ. ఎందుకంటే రియల్ ఫైనల్ లాగా భావిస్తుంటారు కదా. ఫైనల్ లాగానే ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ఎత్తు, మిగతా మ్యాచెస్ అని ఒక ఎత్తు కనుక అలా అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంటుంది కనుక మీరు అన్నట్టుగా ప్రెషర్ అనేది అందులో కనబడుతుంది. కానీ బట్ ఐ డోంట్ థింక్ సో ఇండియన్స్ అంత పెద్ద ప్రెషర్ అయితే ఫీల్ కావట్లేదు. ఆ ప్రెషర్ అనేది ఏదైనా ఉంటుందంటే పాకిస్తాన్ పైన ఎక్కువ ఉండవచ్చు కానీ మన పైన ఉండకపోవచ్చు. ఐ థింక్ ఇండియన్స్ ఆర్ రిలాక్స్ గానే ఉన్నారు. అంత పెద్ద ఏం కనబడలేదు. బికాస్ దే వన్ కంఫర్టబుల్లీ కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఒక ఆసియా కప్, ఛాంపియన్స్ కప్ లో కానీ. బట్ ఐ థింక్ ఇట్ వాస్ గుడ్. మ్యాచెస్ చక్కగానే జరిగాయి. అండ్ యా, అంటే దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇండియాలో ఉన్నటువంటి ఇండియా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అంత స్ట్రాంగ్ గా లేకపోవడం. వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో కొన్ని యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు బాబర్ ఆజం అంటే ఆడుతున్నాడు, మళ్ళీ అతనికి ఛాన్స్ వచ్చింది. అంత ఇండియాకు ఉన్నటువంటి మీకు స్ట్రెంత్ వీళ్ళకు బ్యాటింగ్ లో లేదు. బౌలింగ్ లో అఫ్కోర్స్ ఉంది, లేదని కాదు. షా కానివ్వండి, మీకు షైన్ అఫ్రిది, షాదాబ్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు మిర్జా కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు, యంగ్స్టర్. ఓకే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్స్ ఇద్దరు చాలా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ బౌలింగ్ లో పర్వాలేదు కానీ బట్ బ్యాటింగ్ లో ఇండియాకు ఉన్నటువంటి స్ట్రెంత్ లేదు. అండ్ ఇండియాకు ఉన్నటువంటి విక్టరీ పర్సెంటేజ్ లేదు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా అంత హైగా లేకపోవడం కారణం. అండ్ వాళ్ళపైన చాలా ప్రెషర్ కొంచెం ఎక్కువగానే ఉంది పాకిస్తాన్ లో. ఇట్స్ నాట్ ద స్ట్రాంగెస్ట్ పాకిస్తాన్ టీం. ఒకవేళ మీరు అన్నట్టుగా అప్పుడంటే ఏంది, వసీం అక్రమ్, వకార్ యూనిస్ అటు ఉండడం, ఇటు సచిన్ టెండూల్కర్, సేవాగ్, గంగూలీ లాంటి ప్లేయర్లు ఉండడం. సో ఐ థింక్ ఇట్ వాస్ టోటలీ ఒక డిఫరెంట్ ఇరాన్ అండి అప్పుడు. సో అప్పుడు ఇమ్రాన్ ఖాన్, మమ్మీయాదాద్ సమయంలో ఇటు కపిల్ దేవ్ ఉండడం, గవాస్కర్ ఉండడం, శ్రీకాంత్ ఉండడం, ఐ థింక్ టోటలీ డిఫరెంట్ అది ఉండదు. బట్ ఇప్పుడు పాకిస్తాన్ టీం అంతా ఇట్స్ నాట్ ద స్ట్రాంగెస్ట్ పాకిస్తాన్ టీం కాదు. అంటే ఆస్ట్రేలియా లాగా, ఇంగ్లాండ్ లాగా మీరు క్లియర్ ఫేవరెట్ గా వాళ్ళను మనం చెప్పే ఛాన్స్ లేదు. దే ఆర్, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంత ఏది ఉన్నా కానీ, రిసోర్సెస్ లేకున్నా, టాలెంట్ లేకున్నా కానీ ఒక్కసారి వాళ్ళు
ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ ది పవిలియన్ అన్నట్టు ఒకసారి వాళ్ళకి అలా అంత సడన్ గా Committed గా. ఎగ్జూబరెన్స్ వచ్చిందంటే దే టోటలీ బికమ్ ఏ డిఫరెంట్ టీమ్ యాక్చువల్లీ. బట్ వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా మాత్రం దేంట్లో చేయలేవు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ఓడించారు. దట్ ఈస్ ఏ గుడ్ జాబ్ అండి, నో డౌట్. ఏదైతే ఏంటి సార్, గడిచిన 2 వారాలుగా పాకిస్తాన్ ఆడడం అని భీష్మించుకొని కూర్చుని రాత్రికి రాత్రే ప్లేట్ మార్చేసి మేము ఆడతామని, కాకపోతే మాకు షరతులు ఉన్నాయని, ఆ డ్రామా అన్నిటికీ ఒక కంక్లూజన్ అయితే ఇప్పుడు వచ్చింది. మొత్తానికి మ్యాచ్ అయితే జరగబోతుంది ఆన్ 15th February. శివరాత్రి మనకి ఈసారి కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. వ్యాలంటైన్స్ డే అవగానే మనకి వచ్చే ఈ శివరాత్రి ఏదైతే ఉందో ఈసారి మనం అటు జాగారం ఇంకొంచెం స్పెషల్గా చేయబోతున్నాము. మొత్తానికి దానికి సంబంధించిన ఏవైతే Absolutely. డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. హోప్ ఈ మ్యాచ్ మనం మీరు అన్నట్టుగానే ఒక ఐకానిక్ విక్టరీ అవుతుందేమో. ఇలాంటి మ్యాచ్, ఇంత డ్రామా తర్వాత జరిగిన మ్యాచ్ ఒక ఐకానిక్ విక్టరీ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ February 15 సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ టైం మాకు ఇచ్చారు. My pleasure, రాబోయే man. మ్యాచ్ గురించి Thank you చాలా so చెప్పారు. థ్యాంక్ యూ సుధీర్ మహావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.